ఫ్రెండ్స్, మనకి ఇండియాకి యూఎస్కి మధ్య జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో గ్లోబల్గా అందరికీ తెలిసిందే. మనం పర్టికులర్గా దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. బట్ మనం పర్టికులర్గా ఏదైనా అనుకోవాలంటే ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ ఈగో బాగా దెబ్బతినింది అండ్ మన మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు మనల్ని ఇరిటేట్ చేయాలని ఏ విధంగా అయినా. అండ్ ట్రంప్ ఒకసారి డిసైడ్ అయ్యంటే ఎంతకైనా దిగజారుతాడు, ఎంత నీచ పనైనా చేస్తాడని డైరెక్ట్గా ప్రూవ్ అయింది. ఇంకోసారి రీసెంట్గా జరిగిన బ్లాక్ టై ఈవెంట్కి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని అయితే ఇన్వైట్ చేశాడు. అండ్ ఆ ఈవెంట్లో అతనికి మైక్ ఇచ్చి ఇండియాని ఇరిటేట్ చేసే విధంగా ఏదైనా వర్డ్స్ చెప్పమని చెప్పినట్టున్నాడు. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ రీసెంట్గా జరిగిన సింధూర్ ఏదైతే ఆపరేషన్ ఉందో దాన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా యూఎస్ నుంచి ఇండియాకి వార్నింగ్ ఇచ్చే అంత స్టేజ్కి అయితే ఎదిగింది. అండ్ నిజంగా ట్రంప్ అసలుకి ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాడు, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన బ్లాక్ టై ఈవెంట్ ఏదైతే ఉందో అసీం మునీర్ డైరెక్ట్గా మన ఇండస్ వాటర్ ట్రీటీ ఉంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ డ్యామ్ అంతగా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి, కన్స్ట్రక్ట్ అయిన తర్వాత మేము దాన్ని 10 మిసైల్స్ పెట్టి మేము దాన్ని బ్రేక్ చేస్తామని చెప్పి అఫీషియల్గా మనకి చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి న్యూక్లియర్ వార్నింగ్ అయితే ఇంకోటి ఇచ్చాడు. అండ్ ఏంటంటే వాళ్ళు కానీ ఓడిపోయే స్టేజ్లో కానీ ఉంటే, వాళ్ళు కానీ పడిపోయే స్టేజ్లో ఉంటే మాతో పాటు మేము హాఫ్ ఆఫ్ ద వరల్డ్ని తీసుకెళ్తాము న్యూక్లియర్ మిసైల్స్ రిలీజ్ చేసి అని చెప్పి అఫీషియల్గా యూఎస్ ఆయిల్ మీద నుంచి ఇండియాకి ఈ మెసేజ్ అయితే సెండ్ చేశారు. అండ్ నిజంగా యుఎస్ ఆల్రెడీ ఇప్పుడు రిపబ్లిక్ పార్టీస్ అందరూ ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఆల్రెడీ రీసెంట్గా ట్రంప్ మీద ఏదో అఫీషియల్గా ఒక సూట్ అయితే వేశారు కోర్టులో. ఇప్పుడు అది కానీ ట్రంప్ గిల్టీ అని వాళ్ళు కానీ అనౌన్స్ చేశారంటే ఇప్పుడు ట్రంప్ వల్ల ఏ కంట్రీస్కి అయితే ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎంత నష్టమైతే వచ్చిందో అదంతా వాళ్ళు మనకి పే చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ వల్ల $1 ట్రిలియన్ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు లాస్లో ఉన్నారు, ట్రేడ్స్ కానీ డిఫరెంట్ ఎక్సెట్రా వల్ల. అండ్ ఇప్పుడు అసీం మునీర్ మళ్ళీ మన కంట్రీలో రిచెస్ట్ పర్సన్ ఇప్పుడు ముఖేష్ అంబానీ తనే మా నీరెస్ట్ టార్గెట్, తన్ని మేము టార్గెట్ చేస్తాము, చంపేస్తాము, ఇలాంటి టఫ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నాడు. అసలు ఎవరికి భయపడాలి నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అండ్ నిజంగా అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ అంతా మనకి దేనివల్ల వచ్చిందంటే మనకి రీసెంట్గా జరిగిన ఈ ఇష్యూ ఉంది కదా, మనకి ఏదైతే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఈ వార్ జరుగుతున్నప్పుడు ట్రంప్ మన నరేంద్ర మోడీ గారు కాల్ చేసి ఆపేశానని చెప్పారు. మనం అక్నాలెడ్జ్ చేయలేదని ఒక చిన్న ఈగోతోటి ఇదంతా చేస్తున్నాడు. అండ్ నిజంగా ఇదైతే కాదు, మనం రీసెంట్గా బ్రెజిల్కి, రష్యాకి కానీ, బ్రెజిల్కి కానీ, చైనాకి కానీ చాలా విజిట్స్ అయితే చేశాము. మన ట్రేడ్స్ ఏదైతే ఆగిపోయినాయో మనం ఇప్పుడు యూఎస్ మీద డిపెండ్ అవ్వకుండా రిమైనింగ్ కంట్రీస్ మీద కూడా డిపెండ్ అవ్వాలి. అండ్ వాళ్ళతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేసి మన ట్రేడ్ డీల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళతో కూడా కంటిన్యూ చేయాలని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారు యూఎస్కు సంబంధించిన ఒక మనకి బోయింగ్ డీల్ అయితే ఒకటి జరిగింది. అది అరౌండ్ 31,500 crores డీల్. అది ఇప్పుడు యూఎస్ అఫీషియల్గా మనం స్టాప్ చేసాం దాన్ని. అండ్ సో అది పెద్ద నష్టం అని చెప్పచ్చు యూఎస్కి. అండ్ ఇంకోటి ఇంకా ఇందాక మాట్లాడుకున్నాం కదా, యూఎస్ ట్రేడ్ డీల్ ఒకటి $1 ట్రిలియన్ మార్కెట్ లాస్ ఇప్పుడు యూఎస్కి, ఏదైతే ట్రంప్ తీసుకున్న డిసిషన్స్ ఉన్నాయో ఫూలిష్ డిసిషన్స్ దానివల్ల. అండ్ మనకి ఇప్పుడు ఏదన్నా అడ్వాంటేజ్ ఉంది అంటే ఇప్పుడు బ్రిక్స్, ఇప్పుడు మన బ్రెజిల్, ఇండియా, చైనా, రష్యా ఈ కంట్రీస్ ఉన్నాయి కదా మన బ్రిక్స్. సో ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ మన లైక్ అజిత్ దోవల్ గారు కానీ, జయశంకర్ గారు కానీ చాలామంది మన నేషన్ పొలిటీషియన్స్ అయితే అటెండ్ అవుతున్నారు. వాళ్ళ కంట్రీస్తో డీలింగ్స్ అనేవి చేస్తున్నారు. మనకి అన్నీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. అండ్ చైనా వాళ్ళు మన ఇండియాకి విజిట్ అవుతారని చెప్తున్నారు. అండ్ మన పుతిన్ గారు మన ఇండియాకి విజిట్ అవుతారని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కానీ పాజిటివ్గా మనకి అయితే మటుకి ఖచ్చితంగా మన ఏదైతే ఈ టారిఫ్స్ కానీ 50% అయితే డీల్స్ ఉన్నాయో అది ఖచ్చితంగా అమెరికాకే నష్టం. అండ్ మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ చూద్దాం. సో ఇవన్నీ రీసెంట్గా జరిగిన ఇష్యూస్ ఫ్రెండ్స్. అండ్ వీటిలో మీకు ఏదైనా మిస్ అయినా కానీ ఏదైనా మనం యాడ్ చేయాలనుకున్నా మీరు కమెంట్స్ తెలియజేయండి. అండ్ మీకు ఏదన్నా సపరేట్గా అంటే లైక్ ఏదైనా థాట్స్ ఉంటే కూడా నాకు కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్.